పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్షేప్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సరిత. రైట్, మరి ఫిబ్రవరి నెల కూడా వచ్చేసింది. మరి ఆ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో కొద్దిగా తెలిపించండి. ముందుగా మేషరాశి గురించి వివరించుదాం. మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంది, అంటే ఆదాయపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే మానసిక ఆందోళనలు, ఏ రకమైనటువంటి మానసిక ఆందోళనలు అంటే ఎప్పుడో పూర్వజన్మలో లవ్ చేసినటువంటి అమ్మాయిలు, అలాగే ఈ జన్మలో లవ్ చేసిన స్టూడెంట్ ఏజ్ ఎప్పుడో ఏదో ఒక దశలో వీళ్ళ జన్మల్లో లవ్ చేసిన అమ్మాయిల వల్ల వస్తుంది. శుక్రరాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో వ్యయస్థితిగతులై ఉన్నారు. దీనికి రీజన్ అది. నేను ఫస్ట్ మన గతం వీడియోల్లో మనం చెప్పినప్పుడు స్త్రీల వల్ల మీ పాత లవర్ వచ్చి మీ ఇంట్లో కూర్చుంటుంది, మీ భార్యల్లో మీ కుటుంబంలో గొడవలు జరుగుతాయి అన్నప్పుడు సరదాగా అనుకున్నారు. కానీ ప్రముఖ వ్యక్తులకే అది తప్పలేదు, అబాస్పాలు అయిపోయారు. కాబట్టి ఇదొక్కటే అన్నమాట మానసిక అశాంతి. ఇక ఇన్కమ్స్ పరంగా వద్దంటే డబ్బు, అందువలన డబ్బుకి కొదవలేదు. డబ్బు వచ్చినప్పుడు వీళ్ళకి ఖర్చులకు కొదవలేదు. అండ్ మొన్నటిదాకా సంక్రాంతికి కోడిపందాలు, ఈ బెట్టింగ్స్ ఆడి సొంత ఊర్లకు వెళ్ళి చక్కగా ఖర్చు చేసుకొచ్చారు. సో పిల్లల దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్కి చదువు విషయంలో వాళ్ళు పుంజుకుంటారు. గురుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి పుంజుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మంచి మార్కులు వస్తాయి. చక్కగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా కన్యలో ఉన్నటువంటి కేతు విదేశాలు పంపిస్తాడు. ట్రంప్ కాదు, ట్రంప్ మొగుడొచ్చినా సరే మన భారతీయ దేశ విద్యార్థులను ఎవరు ఆపలేరు. అవన్నీ కూడా మరి అడగొచ్చు నువ్వు ఏమని. మరి ట్రంప్ ఆంక్షలు పెట్టేస్తున్నాడు కదండి, ప్రవాస భారతీయులకు అక్కడ సిటిజన్షిప్ ఇచ్చినాడు, వాడు అందరికీ కూడా రూల్స్ పెట్టేస్తున్నారు కదండి అంటారు. అంత సీన్ లేదు ట్రంప్కి. అందువలన ఊరికనే పాలసీ మ్యాటర్స్లో అలా చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి విదేశాలకు మన విద్యార్థులంతా కూడా కుంభమేళాకి 2 కోట్ల మంది ఎలాగ వెళ్తున్నారో రోజుకి, ఆ విధంగా వలసలు ఇంకా పెరిగిపోతాయి అన్నమాట. గ్రహాలను ఎవరో ఆపలేరమ్మా సరిత. కాబట్టి ఈ విదేశాల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఇష్టమైనటువంటి కోర్సులు కూడా వచ్చేస్తాయి వీళ్ళకి. కాబట్టి ఈ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, ఇంకా దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మెకాట్రానిక్స్ అని ఒకటి ఉంది ఆల్రెడీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మిక్స్డ్, అలాగే సివిల్, ఇవన్నీ కూడా పుంజుకుంటాయి. ఇప్పుడు ఫారెన్లో ట్రెండ్ మారింది. మెకానికల్, ఎలక్ట్రికల్, మల్టీ డైమెన్షనల్స్లో ఎక్కువ 2 బ్రాంచుల్లో చేసిన వాళ్ళకి 3 బ్రాంచులు చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు, ఆ విధంగా అయిపోయింది. కాబట్టి మేషరాశి వారి కంప్యూటర్స్ పడుకుంటుంది. కంప్యూటర్లు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పడుకుంటారు. ఎలక్ట్రానిక్స్, సేల్స్ అండ్ సర్వీసెస్, అసలు ఎక్కడైనా సేల్స్కి సర్వీసెస్కి ఎక్కడైనా ఉంటుందా? సర్వీస్ చేసే వాళ్ళకి బోల్డంత బిజినెస్ ఉంటుంది. సర్వీస్ వాళ్ళు కూడా పడుకుంటారన్నమాట. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఇంక వేట్ల గురించి ఆలోచించకూడదు. ఓన్లీ లవ్ లవ్ లవ్. ఆ లవ్ నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నదే ఆలోచించుకోవాలి. కొత్త లవ్లు పెట్టుకోకుండా ఉన్న లవ్లను కాపాడుకుంటూ, పాత పునర్జన్మ లవ్లు, అసలే అష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది, పంచగ్రహ కూటమి మన జనవరి 25న వచ్చింది. సో ఇవన్నీ కూడా వాళ్ళ పరిస్థితులన్నీ కూడా చాలా దారుణంగా మారిపోతాయి అన్నమాట. అంటే గుండెల్లో నిద్రపోతాయి గ్రహాలు. ఓకే. ఇక మంచి వ్యవసాయం చేస్తారు. మరి ఏమైపోయిందని వాళ్ళు రైతుల పెళ్ళాలు అడగాలి. వీళ్ళు మంచి ఇన్కమ్స్ వచ్చినాయి, వాట్ హ్యాపెన్ టు అవర్ రెవెన్యూ అని అడగాలి. లవర్స్కి ఇచ్చేసారు, గొలుసులు గిలుసులు చేయించేసి. కాబట్టి మరి ఆ రైతులకి ఇంతకుముందు ఏంటంటే కమిషన్ ఏజెంట్స్కి పాపం రైతులకి ఇచ్చేసుకోలేక వాళ్ళు కమిషన్లు అవి పోగొట్టుకున్నారు, రాబడి పోగొట్టుకున్నారు. ఇప్పుడు రైతులు కూడా ముదిరిపోయారనమాట. అంటే ఈ విధంగా అన్ని రంగాల వారికి కూడా ఇది కలియుగం అయిపోయింది కదమ్మా, కామయుగం అయిపోయింది. అందువలన రాహు పరిపాలిస్తున్నాడు. రాహు క్లచెస్లో ఉంది ఈ లోకం. శనీశ్వరుని తోసిపారేశారు పాపం. మన శనీశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే కుంభరాశిలో ఉన్నాడు. మరి రవి బుధులు బుధాదిత్య యోగం, బుధాదిత్య యోగం. కాబట్టి వీళ్ళంతా కూడా ఆస్తులు అమ్మేసి, ఈ మేషరాశి వాళ్ళంతా కూడా ఈ ఎంజాయ్మెంట్ కోసమే ఈ జీవితం అంతా కూడా, ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా చేస్తారు. ఇందులో ఒక అక్షర సత్య దూరమైనటువంటిది ఒక్కటి కూడా లేదు, శాస్త్రం చెప్తుంది. మరి బాగాలేదు అన్న వారికి ఏమైనా ప్రయోగాలు ఉన్నాయి? బాగాలేదని అన్న వాళ్ళకి మేడి చెట్టు చుట్టూ తిరుగు అని మనం చెప్పాం. గురువారం నాడు రోజు నీళ్ళ పోయిరా అన్నాను. ఒక మహానుభావుడు ఏమని ఫోన్ చేశాడు, గురుగారు
ఏ రోజు పోయాలండి అంటే ఒక రోజే పోస్తాడట ఆయన. ఏ చెట్టుకి నీళ్లు పోస్తే వారం రోజులు పోస్తే తప్పే ఉంది, ఒక 41 రోజులు నీళ్లు పోస్తే ఉంది. అందువలన ప్రజలు అలా తయారయ్యారు. అందువలన రెమెడీస్ అనేటటువంటిది అంకిత భావంతో చేయాలి. మనము ప్రతిరోజు కూడా మేడి చెట్టుకి గురువారం నాడు చక్కగా ఈ యొక్క 108 ప్రదక్షిణాలు చేయాలి. మిగతా రోజుల్లో 21 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే రావి చెట్టు చుట్టూ శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసుకోవాలి. రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అదేవిధంగా గురువుకి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని కరెక్ట్గా తెల్లవారుజాము 3 గంటలకు లేపాలి. పంతులు లేకపోతే లేపాలి, ఇంటికెళ్ళి లేపేసేయాలి. వాళ్ళు ఇంట్లో ఇచ్చుకోవచ్చు, పంతులు ఇంట్లో ఇచ్చుకోవచ్చు. అలాగే దేవాలయాలకు తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళని చీ అని అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ పంతులు కానీ వెళ్ళిపో అని తోసేస్తున్నారు. పెద్ద పెద్ద దేవాలయాలను చూస్తున్నాం. గాణగాపురం ఇంకా దారుణం అనమాట. ఇటువంటి వాళ్ళు పెద్ద బిల్డప్లకి డబ్బులు వేస్తారన్నమాట హుండీలో, పేదవాళ్ళకి ఇవ్వకుండా. కాబట్టి దేవాలయాల్లో వాళ్ళకి జీతాలు ఆగిపోతాయి కదా, వీళ్ళ డబ్బులు వేయకపోతే కొంతకాలం వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. అంటే ప్రజల విలువ తెలియాలా, భక్తుల విలువ తెలియాలా. ఇలా తెలియకుండా డబ్బులు వేస్తే కూడా వాళ్ళకి కూడా గ్రహదోషం పట్టుకుంటుంది, గురుగ్రహ దోషం పట్టుకుంటుంది. హుండీల్లో డబ్బులు వేయకూడదు. పేద ప్రజలకి, వీళ్ళు వికలాంగులకి, అనాథలకి ఖర్చు పెట్టాలి. ఈ చిన్న రెమెడీస్ చేసుకుంటే ఫిబ్రవరి నెలలో వీళ్ళంతా కూడా బిజినెస్ మెన్లో మహేష్ బాబు లాగా అయిపోతారమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.